హాయ్ అండి. ధనలక్ష్మి అక్షంతల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈరోజైతే నేను అనుకుంటా వచ్చానండి, అయిపోతుందేమో ఇలాగా అని చెప్పి. ఈరోజైతే రాలేదన్నమాట. ఎవరా అనుకుంటున్నారా? దొంగలండి, దొంగలు. ఈరోజు దొంగలు రాలేదు. చూడండి, బీరకాయలు ఇవాళ ఆగం చేయకుండా ఇలానే ఉండిపోయినాయి అనమాట. కోతులండి, కోతులు అసలు ఒక్కనాడు కూడా కూరకు తెగనివ్వట్లేదండి. ఈ బీరకాయ తీగ పెట్టాను అన్నమాటే కానీ అస్సలు ఒక్కసారి ఏమో కోసినట్టున్నాను నేను. ఇంకంతేనండి, పద్దాకలు అవి తింటమే సరిపోతున్నాయి. వాటి కోసమే నేను ఈ తీగ పెట్టానేమో అని అనిపించింది. ఒకసారి అయితే పీకేద్దాం అనుకున్నాను, మళ్ళీ పిందలు పడుతున్నాయి, ప్రాణం సూరమనిపించి మళ్ళీ ఆఫ్ చేశాను అనమాట. ఈరోజు అయితే ఒక 5-6 కాయలు 1 కేజీకి అయ్యేటట్టు ఉండేయండి. ఈరోజు ఇప్పుడే కోసేసి పెట్టుకుంటాను. మళ్ళీ నేను ఆ చివరికి ఈ చివరి తీగే లోపల ఎలాగైనా తినేసిద్ది అది. ఇంకో చూడండి, ఈ కూరగాయలకి ఎందుకు నేను అంత ఇదిగా ఉంటానంటే, ఎందుకంటే ముందే ఈనండి నేను. చూడండి, ఎన్ని పిందులు ఆగం చేసేసేవి. అసలు నేను తినటమే లేదండి, అవి తినటమే సరిపోతున్నాయి. ఇక్కడ ఒక 4 కాయలు ఆగం చేసినాయి పోయినసారి. ఈ పిందులు కోసి పారేసినట్టున్నాను. ఇదిగోండి, ఇది ఒక పింది. ఇక్కడే వరుసనే 4-5 ఆగం చేసినాయి. ఇదిగోండి, ఇలా తినేస్తుంది కోతి. అయితే ఒక్కటేనండి, అది గుంపుగా వస్తే ఎక్కువసేపు నిలబడదు ఇక్కడ. కానీ ఒక్కటే అయ్యేసరికి ఈ పొద ఆ పక్కంటి చేర నరక్క ఇక్కడిక్కడే ఉంటుంది. అది అసలు ఎటు కదలట్లేదు. ఇలా పెంచినవి కొంచెం కూడా బతకనివ్వకుండా తినేస్తుంది. నేను ఆ దారిని ఉంటే అది ఈ దారిని ఉంటుంది, ఈ దారిని ఉంటే ఆ దారిని ఉంటుంది. అలాంటిది అనమాట ఆ కోతి. ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకోండి ఫ్రెండ్స్, ఈ కాయలు అయితే తెగాయి అనమాట. ఈరోజు కోతి ఆగం చేయకుండా ఉంటానా. కేజీ ఉంటాయండి ఇంచుమించుగా, మన కూరకు సరిపోతాయి. ఎలా అయినా సరే మనం సొంతంగా పండించుకున్న పంట తింటే ఆ ఆనందమే వేరండి. చాలా ఆనందంగా అనిపిస్తుంది, చాలా సంతోషం వేస్తుంది అనమాట. ఆ కాయలు ఆగం చేసినప్పుడు అలాగే చాలా బాధ అనిపిస్తుంది. ఈరోజైతే పాపం నా మీద దయించి తినకుండా వదిలేసింది అనమాట. ఇంకో చూడండి, ఇన్ని కాయలు అయితే తెగేయండి. ఇంకోండి ఫ్రెండ్స్, ఈ కాయలు అయితే తెగాయి అనమాట. ఈరోజు కోత ఆగం చేయకుండా ఉంటానా. కేజీ ఉంటాయండి ఇంచుమించుగా, మన కూరకు సరిపోతాయి. ఎలా అయినా సరే మనం సొంతంగా పండించుకున్న పంట తింటే ఆ ఆనందమే వేరండి. చాలా ఆనందంగా అనిపిస్తుంది, చాలా సంతోషం వేస్తుంది అనమాట. ఆ కాయలు ఆగం చేసినప్పుడు అలాగే చాలా బాధ అనిపిస్తుంది. ఈరోజైతే పాపం నా మీద దయించి తినకుండా వదిలేసింది అనమాట. ఇంకో చూడండి, ఇన్ని కాయలు అయితే తెగేయండి.